ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ పేరు మీద జరుపుతున్న ఈ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ కూడా తరలి వచ్చి శోభాయమానంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా శివాజీ చౌక్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మము భ్రష్టమైన టైంలో దేవాలయాలు మిగతా వాటికి మహిళలకు రక్షణ లేని సమయంలో పుట్టిన ఒక మహాపురుషుడు, యుగకర్త, సృష్టికర్త. అట్లాంటి మహాపురుషుని ఆదర్శాలు కానీ ఈరోజు ప్రభుత్వాలు పాటించాలని చెప్పేసి సహనం కానీ, మత విశ్వాసము కానీ, లేకుంటే దేశభక్తి కానీ, అట్లాగే అన్ని రంగాలలో కూడా ఆ రోజు అభివృద్ధి చెందింది ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వము. అట్లాంటి ప్రభుత్వాన్ని, అట్లాంటి మహారాజు యొక్క ఉద్యమాన్ని, ఆశీస్సులను తీసుకొని మన ప్రభుత్వాలు కానీ, మన సంస్థలు ఛత్రపతి శివాజీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఆదర్శ పురుషుడు. ప్రపంచంలో గెరిల్లా పోరాటం అనే దాన్ని ఎవరైనా స్టార్ట్ చేశారంటే ఛత్రపతి శివాజీ మహారాజే ప్రారంభించాడు. అట్లాంటి యుద్ధ తంత్రము కానీ, యుద్ధ నీతి కానీ మన ప్రభుత్వాలు కూడా పాటించాలని చెప్పేసి భారతీయ యువకులందరూ కూడా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి శివాజీ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. ఇవాళ వీర శివాజీ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఇవాళ జనగామ పట్టణంలో కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు యువకులంతా ఈ ర్యాలీలో కూడా పాల్గొనాలి. మీ అందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ప్రపంచంలోనే హిందువులు మొత్తం జయించాలనే ఉద్దేశంతో ఇలా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి ఇలా ఛత్రపతి శివాజీ గారు. ఆ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హిందువులో కూడా చైతన్యం కలగాలి. ఈ రోజు యావత్ హిందూ సమాజం అంతా ఒక్కటై ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ యువత మొత్తం ఈ ర్యాలీలో పాల్గొని ఈనాటి